వెల్కమ్ టు ట్రావెల్ ప్లస్. కైలాస మానస సరోవర యాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలనే సంకల్పం దృఢంగా ఉంటుంది. రారాజు లాంటి కైలాస యాత్రను నిర్వహించడంలో ది బెస్ట్ కైలాష్ టూర్ ఆపరేటర్ గా పేరు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ పివి భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి భరత్ శర్మ గారు. నమస్తే అమ్మా. అంటే ఈ 2025లో ఎంతో మందిని ఆ కైలాస యాత్రకు తీసుకువెళ్లారు. కంగ్రాచులేషన్స్ ముందుగా, అంతమందికి మీరు దర్శనం చేయించారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అంటే కైలాస మానస సరోవర యాత్ర అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమోషన్. చాలా మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇంత మంచి కార్యాన్ని మీరు చేస్తున్నారు కదా. ఎస్ అమ్మా. యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర అనేటువంటిది ప్రతి ఒక్క ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారందరికీ అది ఒక లైఫ్ టైం డ్రీమ్ అండ్ లైఫ్ టైం అచీవ్మెంట్ గా భావిస్తారు. సో ఒకప్పుడు ఇది మన జంబూ ద్వీపం, మన భరతవర్షం, మన భరతఖండంలో ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా ఇప్పుడు టిబెట్ విచ్ ఇస్ ఆక్యుపైడ్ బై చైనా, ఇక్కడ నుండి మనం నేపాల్ ద్వారా టిబెట్ ఆక్యుపైడ్ బై చైనా, ఇన్నిటి దేశాలు దాటుకుంటూ వీటిల్లో మనం పర్మిట్స్, వీసాస్, ఇన్ని ఫార్మాలిటీస్ చేసుకుని మనం వెళ్ళి కైలాసానికి, అంటే మనం మన యొక్క శరీరంతో, సజీవ దేహంతో ఒక్కసారైనా సరే కైలాస యాత్రని దర్శించాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది. అన్ని యాత్రలు, ఇటు చార్ధామ్, అమర్నాథ్ లాంటి యాత్రలన్నీ చూస్తే అవన్నీ రాజు లాంటి యాత్రలు అయితే, రారాజు లాంటి కైలాస యాత్రని లైఫ్ టైంలో ఒక్కసారైనా దర్శించాలని అందరికీ ఆకాంక్ష ఉంటుంది. సో అటువంటి ఆకాంక్షని మనం నివృత్తి చేయగలిగినప్పుడు, నెరవేర్చగలిగినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము, ఆ యొక్క బ్లెస్సింగ్స్లో వచ్చేటువంటి ఆ అనుభూతి చాలా హైట్స్లో ఉంటుందని చెప్పచ్చమ్మా. అంటే జీవితంలో ఒక్కసారైనా ఈ కైలాస మానస సరోవర యాత్ర చూడాలి అని అంటారు కదా, ఎందుకు ఒక్కసారైనా చూడాలని భక్తులు అంత ఆతృతగా ఎందుకు వెళ్తారు? ఎస్ అమ్మా. యాక్చువల్గా కైలాస మానస సరోవర యాత్ర అనగానే ఇప్పుడు మనం దర్శించేటువంటి 12 జ్యోతిర్లింగాలు, వీటిలో ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మనకు లింగాకారంలో స్వామివారి దర్శనం ఇవ్వడము, అక్కడ అభిషేకాలు, హోమాలు, ఇటువంటి ప్రక్రియ అంతా గమనిస్తుంటామమ్మా మనం. కానీ ఒక కైలాస యాత్రలో మాత్రమే, ఒక మానస సరోవరం దగ్గర కానీ, ఒక కైలాసగిరి దగ్గర కానీ, ఎక్కడ మనకు దేవాలయం కానీ, ఒక గుడి కానీ కనిపించినటువంటి ఒక ప్రాంతంకి వెళ్తున్నాం. సాక్షాత్తు శివపార్వతుల యొక్క నివాసం, ఆవాసం అయినటువంటి కైలాసగిరిని మనం మన యొక్క భౌతిక శరీరంతో దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఏదైనా ఉంది అంటే అది కేవలం కైలాసగిరిలోనే అని, సాక్షాత్తు ప్రకృతిలోనే మనకు శివపార్వతులు దర్శించి మనం తరించేటువంటి ఒక ప్రదేశం ఆ కైలాసగిరి అని మనకు అనుభూతి. ఒకప్పుడు పంచపాండవులు కానీ, లేదంటే మాయాదేవి బుద్ధుడి యొక్క జన్మకు గల కారణం కూడా ఆ సరోవరంలో స్నానం ఆచరించి ఒక యోగ్యమైనటువంటి ఒక సంతానం కలగాలని ప్రార్థిస్తేనే గౌతమ బుద్ధుడు జన్మించారని కూడా ప్రతీక. సో ఇలా లెక్క వేస్తే పంచపాండవులు, వశిష్ఠుల వారు, మన ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా కైలాస యాత్ర చేసినటువంటి యొక్క తరుణాలు మన యొక్క పురాణాల్లో, ఇతిహాసాల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ దైవ దర్శనాలు, ఈ యొక్క శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నీ కూడా దేవాలయాన్ని తలపిస్తే వాటికి నెక్స్ట్ లెవెల్ అతీతమైనటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాస మానస. అక్కడ గుడి గోపురంలో కాదు, సాక్షాత్తు మన కంటి ద్వారా మనం శివపార్వతుల్ని దర్శించుకొని తరించేటువంటి ఒక ప్రాంతంగా చెప్తారమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరికి అది ఒక ప్రతి ఒక్కరికి అదొక లైఫ్ టైం అచీవ్మెంట్గా, అదొక లైఫ్ టైం డ్రీమ్గా భావించేటువంటి యాత్ర అని చెప్పచ్చమ్మా మనం. అంటే ఇప్పుడు 2026 సంవత్సరంలో కైలాస మానస సరోవర యాత్ర ప్రత్యేకతలు ఏంటో చెప్తారా మా ప్రేక్షకులకి? ఎస్ అమ్మా. యాక్చువల్గా కైలాస మానస సరోవర యాత్ర అంటేనే ప్రత్యేకం. అందులో ఈ 2026 సంవత్సరానికి కైలాస యాత్రకు చాలా ప్రత్యేకత ఉంది. మనకి ఎలా అయితే 12 సంవత్సరాలకు ఒకసారి మనం పుష్కరం అని, కుంభమేళాలని ఇలా మనం ప్రతీకగా భావిస్తాము, అదేవిధంగా ఈ కైలాస యాత్ర ఏదైతే మనం వెళ్తున్నటువంటి ఒక టిబెట్ ఏరియా ఉందో అదంతా కూడా మన ప్రదేశం ఒకప్పుడు, కానీ ఇప్పుడున్నటువంటి యొక్క ఆచార వ్యవహారాలంతా కూడా అక్కడ భౌగోళికంగా టిబెట్ యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి ఆ టిబెటియన్స్లో ముఖ్యంగా బౌద్ధ మతానికి చెందిన వారు కానీ, జైన్స్ కానీ, లేదా బోన్ మతానికి చెందినటువంటి వారందరికీ కూడా వారికి ఒక రూల్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూల్ ఏంటంటే వారి లైఫ్ టైంలో ఖచ్చితంగా కైలాస యాత్ర, వారి జీవిత కాలంలో 12 సార్లు ఖచ్చితంగా కైలాసగిరి యొక్క పరిక్రమ చేయాలి అనేటువంటిది వారి యొక్క ఆనవాయితమ్మ. అటువంటిది 12 సార్లు కైలాస యాత్ర చేస్తే తప్ప వారి యొక్క జీవితం సార్థకం కాదు అని వారి నమ్మకం గట్టిగా.
అలా 12 సంవత్సరాలు కైలాస యాత్ర చేసేటువంటి ఒక ఫలితం ఏదైనా ఉందంటే ఆ యొక్క ఫలితాన్ని కేవలం 1 సంవత్సరంలో పొందేటువంటి ఒక అవకాశం ఏదైనా ఉంది అంటే అది వచ్చేటువంటి 2026 సంవత్సరంలో ఒక్కసారి మానసరోవరంలో స్నానమాచరించినా, నీరు ప్రోక్షణ చేసుకున్నా, లేదా కైలాసగిరిని దర్శనం చేసుకున్నా, చుట్టూ పరిక్రమ చేసినా కూడా ఒకసారి చేస్తే 12 సార్లు చేసినటువంటి యొక్క పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని మనం ఎట్లయితే పుష్కరము అని భావిస్తామో అదేవిధంగా ఆ యొక్క రీజియన్లో, ఆ ఏరియాలో హార్స్ ఇయర్ అని అశ్వ సంవత్సరంగా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి సంవత్సరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 12 సార్లు కైలాస యాత్ర చేయలేని వారు ఎవరైనా సరే ఈ 1 సంవత్సరం కైలాసగిరి యొక్క పరిక్రమ చేసినా, కైలాస దర్శనం చేసినా సరే ఈ మానసరోవర యాత్ర చేసిన వాళ్ళకి 12 సార్లు రెట్టింపు ఫలితాన్ని ఇచ్చేటువంటి సంవత్సరము. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో కైలాస యాత్రకు చాలా ప్రతీక. కాబట్టి 12 సార్లు కైలాస యాత్రను దర్శిస్తే వచ్చేటువంటి ఒక అనుభూతి, ఆ ఫలితాన్ని పొందేటువంటి ఒక మహత్తర అవకాశం, ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చమ్మా. 2026 చాలా ప్రత్యేకం కైలాస మానస సరోవర యాత్రకని చాలా చక్కగా చెప్పారు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో 2026లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ఎస్ అమ్మ, ముందుగా కైలాష్ మానసరోవర యాత్ర చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఎవరికైతే మైండ్లో ఉందో వారందరికీ మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ నుండి మనం నేపాల్, ఆ తర్వాత మనం పర్మిట్స్ అండ్ వీసాస్ అన్ని కూడా చైనీస్ వాదకాన్ని తీసుకొని వెళ్ళేటువంటి ఒక ప్రాంతంకి వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో ఉన్నటువంటి మన యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ కంపల్సరీ అవసరం. అదేవిధంగా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వస్తే మరి ముఖ్యంగా ఈ ఆధార్ అని మనం ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేసినటువంటి ఈ ఆధార్తో పాటు వీసా అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఫిలప్ చేస్తే మనం ఒక 3 to 4 monthsలో మనం పర్మిట్ అండ్ వీసాస్ తెచ్చుకోవచ్చు. సో ఈ యొక్క యాత్రకు సంబంధించి మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు యాత్ర చేయొచ్చు. మంచి అనుకూలమైనటువంటి ఒక క్లైమేట్గా చెప్పచ్చు. ఆ సమయంలోనే మంచు కరిగి మనకు దర్శించుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఒక 6 మాసాలు మానవుడికి, అదేవిధంగా 6 మాసాలు దేవతలకు దర్శన నిమిత్తం ఇచ్చేటువంటి ఒక అవకాశంగా చెప్తూ వస్తారు. సో ఈ 2026 సంవత్సరంలో కనీసం వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండి, అదేవిధంగా మరీ ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేకుండా, ఆస్తమా లేకుండా, అదేవిధంగా హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నాం. కాబట్టి ఎక్కడైతే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్నటువంటి ప్రదేశంలో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి అధిగమించడానికి మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ ఎవరి బాడీ అయితే ఫిట్గా ఉందో వారందరూ ఈ యొక్క కైలాస యాత్రకి ప్రశాంతంగా మూవ్ కావచ్చమ్మా. అంటే ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి, ప్రతి ఒక్కరికి కూడా కైలాస మానస సరోవర యాత్ర చేసుకోవాలని ఉంటుంది. అంటే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? మేము వెళ్తే మమ్మల్ని అలో చేస్తారా లేదా అనేది చాలా బిగ్ క్వశ్చన్ అందరిలో. ఏం చెప్తారు ఏజ్ లిమిట్? అమ్మ, కైలాష్ మానసరోవర యాత్ర అనగానే ప్రతి ఒక్కరికి అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఎట్లయితే ఉంటుందో, ఒకప్పుడు బరువు బాంధవ్యాలన్నీ తెగిపోయి వారి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత వారు 65 years దాటిన తర్వాత రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు యాత్ర చేయడానికి వారికి ఆర్థికంగా, అదేవిధంగా వారికి సమయం ప్రకారంగా అందరికీ కుదురుతుంది. కాబట్టి సహజంగా అందరూ 60+ తర్వాత ప్లాన్ చేస్తారమ్మ. కానీ ఈ కైలాస యాత్ర అనేటువంటిది నేను గమనించిన వాటిలో ఎవరైతే ఈ 60+ ఉన్నటువంటి వారు కైలాస యాత్ర చేస్తుంటారో వారు ఆనందాన్ని పొందుతారు. కానీ ఒక 25 నుంచి మొదలుపెట్టి 45, 50 మధ్యలో ఎవరైతే తీరిక చేసుకొని ఓపిక ఉన్నప్పుడే ఈ యాత్ర ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఉన్నటువంటి యొక్క ఆనందము, ఆ యొక్క యాత్రని అనుభవించేటువంటి యొక్క ఆస్వాదించేటువంటి యొక్క ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుందని చెప్పచ్చు. సో ఈ యొక్క హై ఆల్టిట్యూడ్లో, అదేవిధంగా పరిక్రమ చేసేటువంటి ఒక విధానంలో కాస్త ఓపికగా ఉన్నటువంటి ఒక వారికి ఉన్నటువంటి ఒక ఆనందము, ఉత్సాహము పెద్దవారికి ఉండదని చెప్పచ్చు. బట్ ఏదైనా సరే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి లాస్ట్ ఇయర్ వరకు 2024 వరకు కేవలం 70 వరకు మాత్రమే కట్ ఆఫ్ ఇచ్చారు. 2025లో 70 నుంచి 75 years ఉన్న వారికి కూడా అనుమతించి ప్రత్యేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా అనుమతించి యాత్ర చేయడానికి అవకాశం ఇచ్చారు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే 70 నుండి 75+ మధ్యలో ఉన్నటువంటి వారిని కైలాస యాత్ర చేయించినటువంటి ఘనత కేవలం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పచ్చమ్మా. 70+ ఉన్న వారికి ఎవరికి అనుమతులు రాలేదు. దానికి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మనం పర్మిషన్ తీసుకొని, వీసా తీసుకొని కూడా మనం వెళ్ళిన అవకాశాలు ఉన్నాయి. సో ఆ యొక్క అవకాశాలను యూజ్ చేసుకొని కోవిడ్ కంటే ముందు ఎప్పుడో 2020లో వెళ్దాం అనుకున్న వారికి 65 ఉండిండొచ్చు. కోవిడ్ వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2025 వరకు కైలాష్ ఓపెన్ చేయలేదు.
అనుమతి ఇవ్వడం కారణంగా మనకు 5 years డిలే అయిపోయింది. సో 70+ ఉన్న వారికి ఎలా అనుకునే వారికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల 2025లో ఆప్షన్ ఇచ్చారు. సో ఈ 2026లో కూడా 70+ ఉన్న వారికి అంటే 1955, 54, 53, 52, 1951 డేట్ ఆఫ్ బర్త్లో బాన్ అయినటువంటి వారికి, ఈవెన్ 1950లో పుట్టిన వారికి కూడా కైలాస యాత్ర చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు 70 బిలో మాత్రం అవకాశం ఉండేది. ఇప్పుడు 70+ ఉన్న వారు కూడా ఈ కైలాస యాత్రని చాలా ప్రశాంతంగా చేయొచ్చు, ప్రొవైడెడ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండకూడదు, ఆస్తమా ఉండకూడదు, లంగ్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఫిట్గా ఉంటే కైలాస యాత్ర చేయడానికి ఎలిజిబుల్గా చెప్పొచ్చమ్మా మనం. ఓకే, అంటే 2026 సంవత్సరంలో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు అసలు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి, అంటే ఎంత టైం పడుతుంది ఆ ప్లానింగ్కి చెప్తారా? అమ్మ, యాక్చువల్గా కైలాస మానసరోవర యాత్ర అనేటువంటిది సీజనల్ యాత్ర అని మనం మేలో మొదలై మే నుంచి సెప్టెంబర్ వరకు జరిగేటువంటి యాత్రగా చెప్పచ్చు. అయితే ముందుగా వీసా, పర్మిట్ ఇవన్నిటితో కూడినటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కనీసం అట్లీస్ట్ 3 months ముందు, అది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్సే కాదు, ఏ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళినా కనీసం 3 months ముందు మనం వెళ్ళగలిగితే మనకు ప్రిఫరబుల్ స్లాట్లో లాస్ట్ మూమెంట్లో ఈ పర్మిట్ క్యాన్సిలేషన్స్ కావడము, వీసాస్ కాస్త డిస్టర్బ్ కావడం లాంటివి కాకుండా ప్రీ ప్లాన్డ్గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ 2026 సంవత్సరానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా హార్స్ ఇయర్ అని, అశ్వ సంవత్సరం అని 12 సార్లు కైలాస యాత్ర చేసినటువంటి ఫలితం ఈ 2026లో కైలాస యాత్ర చేస్తే వచ్చేటువంటి ఫలితంగా భావించి చాలామంది ఒకప్పుడు లైఫ్లో ఆల్రెడీ కైలాస యాత్ర చేసిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ చేయాలనుకునేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ నుండి అంటే ఆల్మోస్ట్ మనం డిసెంబర్ నుండే మొదలుపెట్టి జనవరి, ఫిబ్రవరిలోనే ఆల్రెడీ ఈసారి మనం పర్మిట్ అండ్ వీసాస్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ సంవత్సరం ఇంకా అర్లీగానే మనం పర్మిట్ అండ్ వీసాస్కి వెళ్ళవలసి వస్తుంది, అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఎట్లయితే 2025లో పరిమిత సంఖ్యలో మాత్రమే, రెస్ట్రిక్టెడ్ సంఖ్యలో మాత్రమే ఎట్లయితే అవకాశం ఇచ్చారో అదే రకంగా లిమిటెడ్గానే అలౌ చేసే అవకాశం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే కైలాస యాత్రకి మన చార్ధామ్లో, అమర్నాథ్లో, మన కుంభమేళాలకు వెళ్ళినట్టుగా హెవీ ఫ్లోని అలౌ చేయరు. ఒక పర్మిట్ అండ్ వీసా ఇచ్చేటప్పుడే చైనీస్ బార్డర్ దాటి మనం టిబెట్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంతమంది ఇన్ అవుతున్నారు, ఎంతమంది అవుట్ అవుతున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా మానిటర్ చేస్తారు. కాబట్టి ఆ యొక్క మానిటరైజేషన్లో మనం లాస్ట్ మూమెంట్లో మనం కైలాస యాత్రకి వెళ్ళాలి అనుకున్న వారికి ఆప్షన్ దొరకకపోవచ్చు. కాబట్టి ఎంత అర్లీగా మనం ప్లాన్ చేయగలిగితే అంత అర్లీగా ఈసారి జనవరి, ఫిబ్రవరి వరకే పర్మిట్ అండ్ వీసాస్ అన్ని కూడా క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి తొందరగా ప్లాన్ చేసుకోగలిగితే 2026లో ఈ 12 yearsకి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఒక కైలాస యాత్ర ఫలితాలు మనం పొందొచ్చమ్మా. ఇంకొక సందేహం ఏంటంటే పెద్దవాళ్ళు వెళ్ళాలనుకుంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు, యూత్ అందరూ వెళ్ళాలనుకుంటారు. సో అందరికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మనం స్టే చేసే అకామిడేషన్ మనకు కంఫర్ట్గా ఉంటుందా ఉండదా, ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సిన సమయం వస్తే ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్తో కూడా కొంతమంది ఆగిపోతుంటారు. సో మీరేం చెప్తారు వాళ్ళకి? అమ్మ, యాక్చువల్గా కైలాస మానసరోవర యాత్ర అనగానే ఒక అపోహ ఏంటంటే కైలాస యాత్రకి వెళ్ళిన వారు తిరిగి రావడం కష్టమని, కైలాస యాత్రలో ఆటంకాలు లేకపోతే ఇంకోటి జరుగుతుందని కాస్త ఒక అపోహ జనాల్లో సబ్కాన్షియస్ మైండ్లో బాగా నాటుకుపోయి ఉందమ్మా. ఒక మాటలో చెప్పాలంటే చార్ధామ్ లాంటి కష్టతరమైనటువంటి ఒక యాత్ర ఇంకోటి లేదని, అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర ఇంకోటి లేదని, కైలాస యాత్ర లాంటి సులువైనటువంటి ఒక మార్గంలో, కైలాస యాత్ర లాంటి ప్రశాంతంగా చేసేటువంటి ఒక యాత్ర, అంత ఈజియెస్ట్ యాత్ర ఇంకో యాత్ర లేదని చెప్పొచ్చమ్మా. ఈ యాత్రలో గమనిస్తే హైదరాబాద్ నుంచి మనం కైలాసగిరి యమద్వార్ వరకు వెళ్ళి దర్శనం చేసుకునేంత వరకు గమనిస్తే ఇక నుండి ఫ్లైట్, హెలికాప్టర్స్ ఎక్కడ చూసినా సరే హై అండ్ ఫెసిలిటీస్ ఏర్పడ్డాయమ్మా. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 2 కాళ్ళు లేని వారు కూడా కైలాస యాత్ర చేసి ప్రశాంతంగా తిరిగి హైదరాబాద్ రాగలిగారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో. సో ఇట్లా ఏ రకంగా చూసినా సరే ఒకప్పుడు చాలా కష్టతరమైన ఒక మార్గం అయి ఉండొచ్చేమో, కానీ ఈసారి ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ అంతా కూడా బాగా జరిగిపోయి ప్రతి ప్లేసెస్లో సౌకర్యం బాగా అయిపోయేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో స్టార్ హోటల్స్, మన సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూఅవుట్ ద ట్రిప్ అంతా కూడా మనం అందించడంతో పాటు ఈ హై ఆల్టిట్యూడ్లో మెయిన్గా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి వీరు కాస్త ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉన్నా సరే వీరికి రెస్క్యూ ఆపరేషన్స్తో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వారందరూ కూడా అనునిత్యం వీరిని మానిటర్ చేస్తూ వారి ఆక్సిజన్ లెవెల్స్ని వాటిని మానిటర్ చేస్తూ వారు ఎక్కడ డౌన్ అవుతే కూడా తిరిగి వారికి రెస్క్యూ ఆపరేషన్స్ ఇచ్చి ఆక్సిజన్తో మనం అక్లమటైజ్ అవ్వడము. అదేవిధంగా సహజంగా ఏంటంటే ఇదంతా కూడా హై ఆల్టిట్యూడ్ రీజన్ కాబట్టి
వారి యొక్క బాడీ కండిషన్స్ని బట్టి సహజంగా పెద్దవారే ఎక్కువ మంది ఈ యాత్రకి ఇష్టపడతారు, అట్ ది సేమ్ టైం వారికి కుదురుతుంది కాబట్టి అటువంటి వారిని సరైన టైంలో మనం అక్లమటైజ్ చేస్తూ ఏ ప్లేస్లో వారిని మనం హాల్ట్ ఇస్తూ ఆయా క్లైమేట్కి అడ్జస్ట్ చేస్తూ వాళ్ళని స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా మనం ఆ హైట్ని పెంచుకుంటూ వెళ్ళవలసి వస్తుందమ్మా. సో ఈ యొక్క కైలాస యాత్రలో అనునిత్యం వారి యొక్క హెల్త్ మానిటరైజేషన్ చేసుకుంటూ మనం కైలాస యాత్ర చేయించడంలో సరైన జాగ్రత్త తీసుకోగలిగితే కైలాస యాత్ర లాంటి ఈజియెస్ట్ యాత్ర అసలు ఇంకొక యాత్ర ఏది లేదని చెప్పొచ్చమ్మా మనం. అంటే బై రోడ్ వెళ్ళొచ్చు అండ్ హెలికాప్టర్లో కూడా వెళ్ళొచ్చు, 2 అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఒక ట్రావెల్ ఏజెన్సీని రన్ చేస్తున్నారు, ఇంతమందిని కైలాస మానస సరోవర్ యాత్రకు తీసుకెళ్లారు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే మీరే సజెస్ట్ చేస్తారు? కైలాష్ మానస సరోవర్ యాత్రకి 2 రూట్లుగా మనం 2 వేస్గా ప్రిఫర్ చేసేటువంటిది. ఒకటి బై హెలికాప్టర్ ఫ్రమ్ లక్నో, నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా నుంచి మనం తక్లాకోట్ వెళ్ళి మానసరోవరం వెళ్ళి డార్చన వెళ్ళేటువంటి ఒక మార్గం. ఇది ది ఈజియెస్ట్ వే. అది హెలికాప్టర్స్లో కేవలం 9 డేస్లో చేసేటువంటి ఒక మార్గం అమ్మ. ఇలా కాకుండా ఇంకొక మార్గం ఏంటంటే ఇక్కడ నుండి కాఠ్మండు ఫ్లై అయ్యి కాఠ్మండు నుండి మనం కీరోంగ్, సాగా, న్యాలం అక్కడ నుండి మనం మానసరోవరం వెళ్తూ అక్కడ నుండి మనం డార్చన్ వెళ్ళి యమద్వార వరకు వెళ్ళి పరిక్రమ చేసుకొని తిరిగి మళ్ళీ సేమ్ మనం మానసరోవర్, సాగా, కీరోంగ్, న్యాలం నుండి తిరిగి మళ్ళీ మనం కాఠ్మండు రావడానికి బై రోడ్ వెళ్ళేటువంటి ఒక మార్గం. ఈ మార్గం గుండా సుమారుగా 1900 కిలోమీటర్లు మనం బై రోడ్ ట్రావెల్ చేయాల్సి వస్తుందమ్మా. ఓకే. ఫ్రమ్ కాఠ్మండు టు కాఠ్మండు లెక్కేసుకుని మనకు 14 డేస్ పడేటువంటి ఒక సమయం. సో ఒక పక్కన చూస్తే హెలికాప్టర్ మార్గంలో అట్లీస్ట్ 1 కిలోమీటర్ కూడా నడవాల్సిన అవసరం లేకుండా మనం యమద్వార వరకు వెళ్ళి కైలాసగిరి దర్శనం చేసుకుని మన ఓపికనంతా కూడా మనం కైలాసగిరి పరిక్రమ చేయడానికి అనుకూలంగా చూసుకునేటువంటి ఒక మార్గం ఏమో హెలికాప్టర్ రూట్. ఇది కాకుండా రోడ్డు మార్గం గుండా వెళ్తే మనం 1900 కిలోమీటర్లు బై రోడ్ ట్రావెల్ చేస్తూ ప్రతిరోజు 10-11 గంటల సేపు మనం జర్నీ చేయడంలో ఈ పెద్దవారందరికీ నైట్ సరిగ్గా రెస్ట్ లేకపోవడము, మనం డెస్టినేషన్ పాయింట్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళేసరికి నైట్ అంతా కూడా ఆలస్యం అయిపోయి వారికి మళ్ళీ ఉదయమే త్వరగా లేవడము, వీటిల్లో వారి యొక్క బాడీ అంతా కూడా అలసిపోయి యమద్వారం వెళ్ళేసరికి వారికి ఓపిక లేకపోవడంతో పరిక్రమ చేయడంలో ఫెయిల్ అయిపోతారమ్మా. ఈ సంవత్సరం 826 మంది ట్రావెల్ చేస్తే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి 826 మందిలో ఒక్కరు కూడా ఎవరు రోడ్ రూట్ ప్రిఫర్ చేయలేదమ్మా. ప్రతి ఒక్కరు హెలికాప్టర్ రూట్ నుంచి వెళ్ళిన వాళ్ళే. దీంట్లో 70% ఆఫ్ ది యాత్రీస్ అందరూ కైలాసగిరి 3 రోజులు పరిక్రమ చేయగలిగారు. మనం ఎవరైనా సరే కైలాస యాత్రకి వెళ్ళొచ్చిన వారిని ఎవరిని గమనించినా వారి యొక్క అనుభూతి ఎవరిని తీసుకున్నా వారి యొక్క సలహా ఏది తీసుకున్నా, అయ్యో మేము రోడ్ రూట్లో వెళ్ళి సఫర్ అయ్యాము, ఆ రూట్ చూస్ చేసుకోకుండా ఉంటే మేము పరిక్రమ చేసేవాళ్ళము, మాకు సరిగ్గా గైడ్ చేయలేదు అనేటువంటి ఒక మార్గం కష్టతరమైనటువంటి ఒక మార్గంగా భావించేటువంటిది ఈ రోడ్డు మార్గం అని చెప్తారు. కానీ మాలాంటి ట్రావెల్ ఆపరేటర్కి రోడ్డు మార్గం ద్వారా కైలాష్ ఆపరేట్ చేయడం చాలా సులభం. ఎందుకు అంటే కాఠ్మండు నుంచి బయలుదేరితే ఒకటే టీమ్ ఆఫ్ పీపుల్ వారందరిని తీసుకుని వెళ్ళి మరి తీసుకుని వచ్చి వారిని కాఠ్మండు వచ్చే వరకు ఒక టీం పనిచేస్తే సరిపోతుంది. వెరాజ్ ఈ హెలికాప్టర్ రూట్ లో వచ్చేసరికి ఏజెంట్ కి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇక్కడ నుండి ఒక ఫ్లైట్, ఒక హెలికాప్టర్, ఆ తర్వాత బార్డర్ లో మారడము, ఇలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ మనం మారుస్తూ రావాల్సి వస్తుంది. టీం వర్క్ ఎక్కువ అవసరం పడుతుంది. కాబట్టి ఏజెంట్ సేఫ్టీ కోసం, ఏజెంట్కి అనుకూలంగా ఉండడం కోసమే రోడ్డు మార్గంగా, బట్ యాత్రికులకు అనుకూలంగా ఉండేటువంటి ఒక మార్గం ఏదైనా ఉంది అంటే అది హెలికాప్టర్ మార్గమే అని చెప్పచ్చు. హెలికాప్టర్ మార్గంగా చేసేటువంటి యాత్రలో ఉన్నటువంటి ఎసెన్స్ అసలు బాడీ అరవకుండా అలా వెళ్ళి ఇలా తిరిగి 9 రోజుల్లో వచ్చేటువంటి యొక్క వాతావరణంకి మనం కాఠ్మండు టు కాఠ్మండు 14 డేస్, అప్ అండ్ డౌన్ 2 డేస్ ప్లస్ కాఠ్మండు లోకల్ సైట్ సీయింగ్ 2 డేస్, ఇలా లెక్కేస్తే 18 రోజులు పట్టేటువంటి ఒక యాత్ర బై రోడ్లో వెళ్తే ఈ రోజు అంత సమయము అంత ఓపిక ఎవరికి లేకపోవడము, ఆ కైలాష్ యాత్ర యొక్క ఎసెన్స్ ఎక్కడో దగ్గర మిస్ అవుతూ వస్తారు రోడ్ రూట్లో వెళ్తే అమ్మ. సో ది బెస్ట్ వే 9 డేస్లో వెళ్ళి వచ్చేటువంటి ఒక సులువైన మార్గము, హై ఎండ్ ఫెసిలిటీస్తో ప్రీమియం రూట్లో వెళ్ళి మంచి స్టార్ హోటల్స్లో ఉండి ప్రశాంతంగా ఒళ్ళు అలవకుండా తగిన జాగ్రత్తలతో వెళ్ళి వచ్చేటువంటి ఒక అద్భుతమైన మార్గం ఏదైనా ఉంది అంటే అది వయా లక్నో నుండి వెళ్ళేటువంటి హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళడం చాలా ఉత్తమమైన మార్గము అని చెప్పొచ్చమ్మా. ఇంకొకటి ఏంటంటే కైలాస యాత్రలో ఆ కైలాసంలో శివపార్వతులు దర్శనమిస్తారు. దేవతలు నక్షత్రం రూపంలో మానస సరోవరంలో స్నానమాచరిస్తారని చాలా మంది అంటుంటారు. సో మీరు ఎన్నిసార్లు ఆ యాత్రకు వెళ్ళారు వారందరితో, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాస యాత్ర అనగానే
ఇందాక ముందు చెప్పినట్టుగానే దేవాలయము, గుడి ఇవేమీ లేకుండా విగ్రహారాధన లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి సాక్షాత్తు శివపార్వతుల నివాసము ఆవాసం అని చెప్తున్నాం. మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తారమ్మ, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పం వస్తు అని చెప్తారు. అంటే ముక్కోటి దేవతలు సైతం వారు ఆనందాన్ని, రమణీయతని పొందడానికి వారు ప్రతిరోజు వచ్చి కైలాసగిరి దర్శనం చేసుకుని ఆ పరిక్రమలో శివపార్వతుల దర్శనం చేసుకుని తరించేటువంటి యొక్క ఆనందాన్ని పొందేటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరి అని సాక్షాత్తు మనకు మహాన్యాసంలో చెప్తుంది. ముక్కోటి దేవతలు సైతమే ఆనందాన్ని పొందడానికి వెళ్ళేటువంటి రమణీయమైన ప్రదేశం కైలాసగిరి అని చెప్పినప్పుడు ఇంతమంది, ఇంత అధునాతనమైనటువంటి యొక్క టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజుల్లో కైలాస యాత్రకి ఇంతమంది దేశ విదేశాల నుండి ఇంతమంది ట్రావెల్ చేస్తూ అక్కడ నిజంగా కైలాసగిరిలో శివపార్వతిని దర్శనం చేసుకునే అవకాశం, భాగ్యం లేకపోతే ఇంతమంది ట్రావెల్ ఎందుకు చేస్తారు? నెంబర్ 1, మీరు కైలాస యాత్రకి వెళ్ళినటువంటి ఏ ఒక్కరిని మీరు అడిగినా సరే ఆ కైలాసగిరిలోనో, ఆకాశంలోనో, మేఘంలోనో ఏదో దగ్గర ప్రకృతిలో మనం ఖచ్చితంగా పంచభూతాల సాక్షిగా మనకు పరమేశ్వరుడు, పార్వతీ అమ్మవారు దర్శనం ఇచ్చారు, నేను శివపార్వతుల్ని దర్శించాను, తరించాను అనేటువంటి యొక్క అమితమైనటువంటి ఒక ఫీల్తోనే అందరు తిరిగి వస్తారమ్మ. ఇది నెంబర్ 1. ఎవరైనా సరే, ఎంత నాస్తికుడు వెళ్ళినా సరే కైలాస యాత్రలో శివపార్వతులను దర్శనం చేసుకున్నాను అనేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి యొక్క ఆ అనుభూతితో తిరిగి వస్తారు. నెంబర్ 2, మీరు అడిగినటువంటిది మానసరోవరంలో నక్షత్ర రూపంలో స్నానం ఆచరించడం. దేవతలందరూ కూడా మనం బ్రాహ్మీ ముహూర్తంలో 3 నుంచి 4 మధ్యలో మనం మానసరోవరంలో ఎక్కడైతే స్టే చేస్తామో, జస్ట్ మనం సరోవరం ఒడ్డునే స్టే చేస్తాము. ప్రతి ఒక్కరు, అది ఏ యాత్రికులు అయినా సరే, కొంతమంది కనబడుతుంది, కొంతమంది కనపడనటువంటిది లేదు. పౌర్ణమి టైంలో కనపడుతుంది, అమావాస్య టైంలో కనపడనటువంటిది కూడా ఏం లేదు. ఎప్పుడు ఏ రోజు కైలాస యాత్రలో మీరు బయటకు వచ్చినా సరే మనం ఆ సరోవరం ఒడ్డున నిల్చొని మనం చూస్తే నక్షత్రాలు ఆ యొక్క సరోవరంలో ఎక్కడి నుండో అలా వచ్చి డిప్ అయి వెళ్తూ, ఇంకొన్ని నక్షత్రాలు అలా పైకి వెళ్తూ ఉండడం, పైనుంచి కిందికి వచ్చి డిప్ అవుతూ ఉండడం, ఇటువంటి అద్భుతమైన ఘట్టాన్ని మన కళ్ళారా చూడొచ్చు. ఇది ప్రతి ఒక్కరు చూస్తారు. అటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూడడానికి కొరకై మానస సరోవరంలో ఖచ్చితంగా ఒక రోజున స్టే చేసి ఆ యొక్క అనుభూతిని పొందాలనుకుంటారమ్మ ఖచ్చితంగా. ధన్యవాదాలండి. మానస సరోవర యాత్ర, ఆ కైలాస యాత్రకు సంబంధించి చాలా చక్కగా మా ప్రేక్షకులకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ఇది వాటి ట్రావెల్ ప్లస్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV. కైలాస మానస సరోవర యాత్ర, ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. దశాబ్ద కాలంలో ఎంతో మంది యాత్రికులను కైలాస యాత్ర చేయించి వారికి చిరకాల ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంలో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ది ప్రత్యేక స్థానం. కష్టతరమనుకున్న యాత్రను తన అనుభవంతో యాత్రికులకు సునాయాసంగా కైలాస మానస సరోవర దర్శన భాగ్యం కల్పిస్తున్నారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ పివి భరత్ కుమార్ గారు. అందుకే 2025వ సంవత్సరంలో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అత్యధిక సంఖ్యలో కైలాస మానస సరోవర యాత్రను అతి జాగ్రత్తగా నిర్వహించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అదే స్ఫూర్తితో 2026 విశేష అశ్వ సంవత్సరంలో కైలాస యాత్రకు సిద్ధంగా ఉంది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుని, శక్తి ఉన్నప్పుడే కైలాస యాత్ర చేసి మీ కనులతో ప్రత్యక్షంగా ఇల కైలాసాన్ని దర్శించి తరించండి.